వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై అండి. చక్కగా ఫిష్ ఫ్రై క్రిస్పీగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది కదా. అది మనం ఎలా చేసుకోవాలంటే ఇవి వచ్చండి, వెయిట్లో వచ్చేసి ఒక 1/2 కేజీ అండి. వీటికి మనం కావాల్సింది ఏంటంటే 1/2 స్పూను సాల్టు, 1 స్పూనున్నర కారం, 1/4 స్పూను పసుపు, మనకు చేపల మసాలా ఉంటుంది కదా అది 1 స్పూను, కార్న్‌ఫ్లోర్ 1 స్పూను, వీటిలో కొంచెం 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెతో మంచిగా ముద్దలా అయ్యేలాగా కలుపుకోండి. మన చేపలకి పట్టించడానికి వీలుగా ఉండేలాగా, మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా డ్రై కాకుండా చక్కగా చేపలకి మనం పట్టించడానికి వీలుగా కలుపుకోండి. చక్కగా ఇలాగా చేపలకి ముక్కలను తీసుకొని మంచిగా ఈ మసాలా అంతా పట్టించేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఆ తర్వాత చక్కగా తీసి మనం ఇంకా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక చేప ముక్క తర్వాత ఒక చేప ముక్క చక్కగా ఈ విధంగా అమర్చుకోవాలి. అవి వేసిన వెమ్మటే గెంటి పెట్టి తిప్పకుండా ఒక 10 నిమిషాలు ఈ నాయి కాదన్నట్లు వదిలేయండి. అవి 10 నిమిషాలు అయిన తర్వాత ఒక చేప ముక్క తర్వాత ఒక చేప ముక్క చక్కగా మీరు రెండో వైపు కూడా ఇలాగా తిప్పుకోవాలి. చక్కగా అన్నీ అలా తిప్పేసుకొని ఇదిగోండి 2 వైపులా కాలేలాగా చూసుకోండి. ఈ కలర్లో మనకి మంచిగా కాలిపోయినాయి చూసారా. ఇంకా మనమే తీసేసుకోవాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని ప్లేట్లోకి ఇదిగోండి. ఎంతో క్రిస్పీగా చాలా రుచిగా వచ్చినాయండి. ఎక్కువ మసాలా అవసరం లేదు. ఎక్కువ వేసేసుకున్న కార్న్‌ఫ్లోర్ ఎక్కువైనా మెత్తపడిపోతుంది ముక్క. మనకి సరిపడా వేసుకోండి, రుచిగా ఉంటుందండి. ఉట్టియే కూడా కూర్చొని తినేస్తారనమాట. అంత చాలా టేస్ట్గా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి. నచ్చితే మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.